నీ ఉద్యోగం ఏమైనా అవ్వచ్చు, నీ చదువు సంస్కారం ఏదైనా అవ్వచ్చు, నీకెంత డబ్బున్నా డబ్బు లేకపోయినా నీవు ఇంకా సజీవురాలుగా ఉన్నావంటే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉందని, నిన్ను వాడుకోవాలని ఆయన హృదయంలో ఆశ ఉందని మర్చిపోకు. నీవు నీ కొరకు జీవించటం లేదు, ఆయన కొరకు జీవించాలి. అది మర్చిపోకు. ఎక్కడ నిన్ను ఏ ఉద్యోగం ఇచ్చి నేను ఎక్కడ ఉంచాడో అక్కడ తన సాక్షిగా, అక్కడ తన నోరుగా, అక్కడ తన రాజ్యం స్థాపించడానికి దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. హల్లెలూయా. అందరూ నేను చేసే రకమైన 5-fold మినిస్ట్రీలోకి రావాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరము కూడా పరిచర్య చేయాలి, పరిచర్య చేయాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనలో అనేక మంది ఏ రకమైన పరిచర్య చేయం. మనము చేసే పరిచర్య, నువ్వు అనుకుంటావు నేను దేవునికి పరిచర్య చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? సంఘాని కోసం. అది పరిచర్య. ఎవడు నువ్వు చేస్తున్న పనిని బట్టి దీవించబడుతున్నాడు చెప్పండి దేవునికి. నీవు నీ కంపెనీకి పరిచర్య చేస్తావు. పరిచర్య చేస్తే నీ కంపెనీ ఏం చేస్తుంది? నీకు జీతాన్ని ఇస్తుంది. నువ్వు దేవునికి ఏమీ చేయవు, కానీ దేవుడికి నేను దీవించాలి. ఎందుకు దీవించాలి చెప్పండి ఒకసారి. అర్థమవుతుంది మీ అందరికీ నేను చెప్పేది? ఇవాళ మిమ్మల్ని సవాలు చేస్తున్నాను, మిమ్మల్ని పురికొల్పాలనే ఆశతో మాట్లాడుతున్నాను. అంతేకాని మిమ్మల్ని ఏదో నిందించాలని కానీ, మిమ్మల్ని మీరు చెడ్డవారని కానీ చెప్పడానికి కాదు. ఒక్కోసారి ఒక రకమైన మందత్వము, సోమరితనం మన హృదయంలో, మన మనసులో కలిగి మర్చిపోతాం. జ్ఞాపకము చేయడానికి నిలబడ్డా నేను ఇవాళ. ఏంటి? నువ్వు ముందుగా దేవుని సేవకుడివి. ఏ వ్యాపారంలో ఉన్నా నువ్వు దేవుని సేవకుడిని మర్చిపోకు. హల్లెలూయా.